బీజేపీతో పొత్తు కుదిరింది అనే వార్త బయటకు రావడంతో టీడీపీ గ్రాఫ్ ఒక్క రోజులో అనూహ్యంగా పడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ ఒక్కసారిగా డీలా పడిపోయింది. రాష్ట్రం ఇంత దుర్భర స్థితిలో ఉండడానికి కారణమైన మోదీతో మళ్లీ జతకూడుతుండడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విభజన హామీలు నెరవేర్చకపోవడం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం, విశాఖ రైల్వే జోన్పై నాన్పుడు ధోరణి వంటి విషయాల్లో ఏపీ ప్రజలు పూర్తిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం జైల్లో పెట్టినా మోదీ ప్రభుత్వం నోరు విప్పలేదు. అయినా మోదీకి జగన్ మీదున్న ప్రేమ చంద్రబాబుపై లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు మోదీని తిట్టిన తిట్లు ఎవ్వరూ మర్చిపోలేరు. ముఖ్యంగా మోదీ మర్చిపోయి ఉండడు. అందువల్ల మోదీ దృష్టిలో చంద్రబాబు ఎప్పటికీ నమ్మదగ్గవాడు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు మోదీ ముందు చతకిల పడడాన్ని పార్టీ శ్రేణులు అంగీకరించడం లేదు. అయితే గత ఎన్నికల్లో కేవలం 2% ఓట్లను మాత్రమే సాధించిన బీజేపీ ఏదో ఒక విధంగా ఏపీలో అడుగు పెట్టాలని చూస్తోంది. దీనికోసం టీడీపీని బలిపశువును చేస్తోందని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇంతవరకు టీడీపీ జనసేన కలయిక విజయవంతంగా నడుస్తోంది. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిపోయింది కూడా. రాష్ట్రంలో రాబోయే ఎన్నికలపై చేసిన అన్ని సర్వేల్లోనూ దాదాపు టీడీపీ జనసేనలు అత్యధిక సీట్లను చేజిక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెబుతున్నాయి. ఈ సమయంలో బీజేపీతో జత కలిపితే జరిగే నష్టాన్ని టీడీపీ అంచనా వేయలేకపోతోందన్న అభిప్రాయం వెల్లడవుతోంది. కేంద్రంలోని బీజేపీకి లొంగిపోయినందువల్లనే వైసీపీ ప్రజల్లో ప్రతిష్టను కోల్పోయిన విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టుగానే జగన్ అడుగులు వేసి రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచారన్న అపవాదు గట్టిగా ఉంది. జగన్ని బీజేపీ అన్ని సమయాల్లోనూ వాడుకుంది. చివరకు మోదీ చెప్పిన అంబానీ ఆత్మీయునికి రాజ్యసభ సీటు కూడా జగన్ ఇచ్చేశారు. పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బేషరతుగా వైసీపీ ఎంపీలు ప్రశ్నించకుండానే ఓటు వేశారు. మోదీకి బీజేపీ ఎంపీల కన్నా ముందు వైసీపీ ఎంపీల మద్దతు మీదనే ముచ్చటగా ఉండేది. కేంద్రాన్ని ఏ సమయంలోనూ నిలదీయలేని నిస్సహాయ స్థితిలో జగన్ ఉండిపోయారన్న విమర్శలు ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాదు, రాష్ట్రంలోని గంగవరం లాంటి పోర్ట్లు మోదీ ఆదేశాలకు తలొగ్గి అదానీ చేతిలో పెట్టాల్సి వచ్చింది. దీనికోసం రాష్ట్ర వాటాను కూడా అదానీకే కారు చౌకగా అమ్మేయాల్సి వచ్చింది. అలాగే జగన్ అడ్డుపెట్టే పరిస్థితిలో లేరనే నమ్మకంతోనే మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడానికి సాహసించింది. ఈ నేపథ్యంలోనే ఏపీకి స్పెషల్ స్టేటస్ను గట్టిగా అడగలేకపోయారు. ఈ విధంగా మోదీ ప్రభుత్వం జగన్ను బలహీనపరుస్తూ వచ్చింది. ఒకప్పుడు భారత్లో అతి శక్తివంతమైన సోనియా గాంధీని ఎదిరించి పోరాడిన వీరుడిగా పేరుగాంచిన జగన్ ఇప్పుడు మోదీ నీడగా మారిపోవడం పట్ల తెలుగు వాళ్లలో, ముఖ్యంగా అత్యధిక శాతం ఆంధ్ర ప్రజల్లో అసంతృప్తి రగులుతోంది. అయితే మోదీ ప్రభుత్వంతో ఇంత సఖ్యతగా ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వంలో వైసీపీ అధికారికంగా చేరలేదు. బీజేపీతో పొత్తు కుదుర్చుకునే ఆలోచన కూడా చేయలేదు. జగన్ తొలి నుంచి ఒంటరి ప్రయాణానికే కట్టుబడి ఉన్నారు. రేపు అధికారంలోకి వైసీపీ తిరిగి వస్తే యథావిధిగా మోదీతోనే అనధికార కాపురం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం ఉండకపోవచ్చు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతున్నా వైసీపీ మాత్రం బీజేపీ చెప్పిందల్లా చేస్తుండడం వల్ల జగన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఇదే సమయంలో మోదీ కాళ్ల ముందు చంద్రబాబు కూడా చతకిలబడి ఎన్నికలకు వెళ్లాలనుకోవడాన్ని టీడీపీ శ్రేణులు దిగమింగుకోలేకపోతున్నారు. జగన్ కన్నా ఎక్కువగా మోదీని చంద్రబాబు సంతృప్తిపరచగలరా? ఎందుకు బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకోవడానికి చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు? వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీ తన ఓటు బ్యాంకును పూర్తిగా కోల్పోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో రాముడి గుడి పేరుతో బీజేపీ ఓట్లు సంపాదించుకోవచ్చేమో, కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడి ప్రజల్లో నిలువెల్లా బీజేపీ పట్ల అసంతృప్తి ఉంది. అయినా టీడీపీ ఎందుకు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లబోతోంది? జగన్ను తట్టుకుని ఎన్నికల్లో దిగడానికి టీడీపీ భయపడుతోందా? సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో టీడీపీ విఫలమవుతోందా? తన కళ్లను తానే పొడుచుకోవడానికి టీడీపీ సిద్ధపడుతోందా?